ఓం శాంతి. నమస్కారం. హెల్తీ మైండ్లో ఒకటోది మైండ్ని వేస్ట్ నుంచి ఫ్రీ చేయాలి. ఎంత మనము మైండ్ని వేస్ట్ నుంచి ఫ్రీ చేస్తామో అంత we get more space in the mind and I can use that space for something creative, for something nice, for something positive. And the second thing is, which is more important, is weight. ఇప్పుడు weight, mentally obesity అని మనం పాస్ట్ది చాలా అక్యుములేట్ చేస్తూ ఉంటాం. we carry the past with us. అంటే ఫిజికలీ ఇప్పుడు ఇలా నిన్న బాగుండేది ఏదో పిజ్జా బర్గర్ చేశారంటే అది ఈరోజు తింటారు, రేపు తింటారు, ఫ్రైడ్ తింటారు. ఇలా చేస్తే ఫిజికలీ మనము వెయిట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఫిజికలీ ఎక్కువ వెయిట్ పెరిగేదాని వల్ల మోకాళ్ళలో నొప్పి వస్తుంది, ఇంకొక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఫాస్ట్గా నడవలేరు, కొంచెం నడిస్తే వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది. ఫిజికలీ మెనీ అదర్ ఎయిల్మెంట్స్ యాడ్ అవుతూ ఉంటుంది. అదే ఇలా మైండ్లో కూడా మనం పాస్ట్ని క్యారీ చేస్తామనుకోండి, మన గత జీవితంలో జరిగిండే ఒక నెగటివ్ థింగ్స్ అండి. ప్రతి జీవితంలో ప్రతి మనిషి గతంలో మంచి ఉంది, చెడు ఉంది. మేబీ మంచి ఎక్కువ ఉండొచ్చు, చెడు తక్కువ ఉండొచ్చు. కాకపోతే మనం క్యారీ చేసేది ఎక్కువ చెడు అండి. దుఃఖకరమైన విషయాల్ని, చెడుని మనం క్యారీ చేస్తాం, మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు గతంని ఎన్నో సంవత్సరాలు జరిగిండేటువంటి విషయాల్ని వర్తమానానికి తీసుకొని వచ్చేసరికి వెయిట్ అన్ని సంవత్సరాలుగా దాన్ని మనం మనసులో ఉంచుకుంటూ అది వెయిట్ పెరుగుతుంది కదండి. ఏదైనా వస్తువు మనం చేతిలో ఇలా పెట్టుకొని ఎక్కువ కాలంగా ఇలా పెట్టుకొని ఉంటే ఆ వస్తువుది వెయిట్ పెరగదు. కాకపోతే కొంత టైం అయినాక మనం దాన్ని పట్టుకోలేము. అదే ఇలా చాలా ఒక పాస్ట్ని మనం ప్రజెంట్లో క్యారీ చేసేసరికి ఎవ్రీడే యాడ్ ఓన్ అవుతుంది. మొన్నటిది ఒక వారం క్రితంది, ఒక నెల క్రితంది, సంవత్సరాల క్రితం అన్ని విషయాల్ని మనం క్యారీ చేసుకుంటూ మనసులో పెట్టుకుంటూ భారం ఎక్కువ అవుతుంది కదండి. ఆ భారం నుంచి ఒక వ్యక్తి మానసికంగా ఉత్సాహం లేనిటువంటి జీవితాన్ని గడుపుతాడు. ఎప్పుడు చూస్తే అదే నిరుత్సాహం, మాటలు, మొహంలో కళలేదు, చిరునవ్వు లేదు. ఎందుకంటే బర్డెన్ ఉంది కదండి. సో వెన్ వి క్యారీ బర్డెన్ గెట్ టైర్డ్. ఇప్పుడు చూడండి, చాలా మంది వాళ్ళ జీవితంలో అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, పెద్ద పరిస్థితులు ఏమీ లేదు. కాకపోతే జీవితంలో వాళ్ళు అలసిపోయారు, టైర్డ్ అయ్యారు. ఇంకెన్ని రోజులు జీవితం, ఇలాగే ఎన్ని రోజులు పోవాలి అనేటువంటి ఒక నిరుత్సాహంతో జీవిస్తున్నారు. అంటే జీవితం అనేది ఉత్సాహం అండి, జీవితం అనేది స్పిరిట్. ఆ స్పిరిట్ ఉత్సాహమే లేదంటే ఇంక జీవితం చచ్చినట్టే కదండి. చచ్చుతూ జీవిస్తూ ఉన్నారు. దాని జీవితం అనల్నా చావనల్నా అర్థం కావట్లేదండి. సో వెన్ దర్ ఇస్ అ బర్డెన్, ద ఫస్ట్ థింగ్ ఇస్ we lose enthusiasm and spirit in life. టైర్డ్ అయిపోతాం. నెక్స్ట్ థింగ్ ఇస్, ఏ విషయంలో ఇంట్రెస్ట్ రాదు, ఇంట్రెస్ట్ తీసుకోరు. ఏ విషయంలో రెస్పాన్సిబిలిటీగా చేయలేరు, ఎందుకంటే ఉత్సాహం ఉంటే కదా చేసేది. అండ్ వన్స్ we lose enthusiasm, we lose creativity. ఒక వ్యక్తి మనసు ఫ్రెష్గా ఉంటే కొత్తతనం అనేది వస్తుందండి. ఇప్పుడు కొత్త సంవత్సరం, ప్రతిరోజు మన జీవితంలో జస్ట్ క్యాలెండర్ మారితే మాత్రమే కొత్త సంవత్సరం అనేది కాదు. ప్రతిరోజు మన జీవితంలో కొత్త అండి. కొత్త ఆలోచనలు ఉంటే, కొత్త ఉత్సాహం ఉంటే, కొత్త ప్లాన్లు ఉంటే ప్రతిరోజు కొత్తదే మన జీవితం. కాకపోతే మనం పాతదాన్ని క్యారీ చేస్తాం కాబట్టి అది క్యారీ చేసి వి అక్యుములేట్ చేరుస్తుంది, ఎక్కువ అయిపోతుంటుంది.
అలాంటప్పుడు బరువు అవుతుంది. జీవితాన్ని మోసుకుంటూ పోతూ ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎన్ని రోజులు మోయాలి, అది వాళ్ళు ఒక ఫ్యామిలీకి హెడ్గా ఉంటారా, వేరే వాళ్ళ జీవితాలకు వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారా? అలాంటప్పుడు నా జీవితం మోసేకే నాకు టైర్డ్గా ఉంది, ఇంక ఇది మొయ్యాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొయ్యాలి, ఇట్లా మొయ్యాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. జీవించాలి అనేది లేక జీవితం అంతా భారం అవుతుంది. ఇప్పుడు ఒక హై మౌంటైన్ అండి, కొండ ఎక్కాలి. అది కొండ చాలా స్టీప్గా ఉంది, ఎత్తరంలో ఉంది. ఇప్పుడు ఆ శిఖరంలో మనం ఎక్కాలంటే మన దగ్గర చాలా వెయిట్ మోసుకుంటూ ఎక్కగలుగుతామా? ఎక్కలేం కదండి. అదేలా ఒక మౌంటైన్ ఎక్కాలంటే ఎంత లైట్ ఉంటే అంత మనం బాగా ఎక్కగలుగుతాం. జీవితంలో కూడా ఒక మనిషికి ఒక ఎయిమ్ ఉంది, ఒక పర్పస్ ఉంది, ఒక గోల్ ఉందంటే ఆ గోల్ని రీచ్ చేయాలి, ఒక ఉన్నత శిఖరానికి తన లైఫ్ని తీసుకుని పోవాలి అంటే ఇలా మెంటలీ హెవీగా ఉండేవాళ్ళు ఎక్కలేరు. బికాజ్ యూ కాంట్ క్లైమ్, యూ కాంట్ ఫ్లై, యూ కాంట్ క్లైమ్ వెన్ యూఆర్ హెవీ. సో మోర్ లైట్ యు ఆర్. అందుకని ఫస్ట్ పాస్ట్ విషయాల్ని, గత విషయాల్ని మనం క్యారీ చేయరాదు. జరిగిందా ఓకే, అది ఎందుకు జరిగింది దాని నుంచి ఒక పాఠం నేర్చుకుని జీవితంలో ప్రతి సన్నివేశం, ప్రతి పరిస్థితి, ప్రతి విషయాలు మన జీవితంలో ఏం జరుగుతుందో దానికి ఒక రీజన్ ఉందండి. నథింగ్ ఇస్ కో ఇన్సిడెంట్ యాజ్ సచ్. కో ఇన్సిడెన్స్ ఏదో జరిగిపోయింది, అలా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఫస్ట్ థింగ్ మన జీవితంలో ఏదో పాఠం నేర్పించేదానికి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు అందుకే లైఫ్ ఇస్ అ బిగ్ లెసన్ అంటారు. ఎవరు చెప్పించి నేర్చుకోకుండా ఉండేటువంటి వాళ్ళు జీవితమే వాళ్ళకి నేర్పిస్తుంది. ఎందుకంటే జీవితం అనేది ఒక పాఠం, ఒక పాఠశాల. ఆ వచ్చేటువంటి పరిస్థితులు మనకి మంచి టీచర్లు అమ్మ నాన్న చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది నేర్చుకోలేకపోతే మన జీవితం పరిస్థితులు మనకి బాగా నేర్పిస్తుంది. సో ఆ పాఠము మనకి, ఆ గుణపాఠము, అందులో నుంచి ఏం మనం నేర్చుకునాలి అనేది మనం నేర్చుకుంటూ ముందు పోవచ్చు. బట్ వీ హ్యావ్ ఆల్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్ హ్యాస్ ఎ రీజన్. అది ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ని మాత్రం పట్టుకొని ఆ సిచ్యువేషన్ లో మనము అనుభవించేటువంటి ఒక ఫీలింగ్స్ మనం పట్టుకుంటూ ముందుకు పోతూ ఉంటే హౌ మచ్ కెన్ యూ క్యారీ ద సారో ఫీలింగ్స్. పాపం అనేది భూమి కన్నా భారం అంట. అదేలా ఒక మనిషికి దుఃఖం అనేది మోయలేనంత భారం అండి, మోయలేదు. అలాంటి పాస్ట్ లో జరిగిన అన్ని దుఃఖకరమైన ఫీలింగ్స్ ని, విషయాల్ని మనం తెలుసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మాట్లాడుతూ అలా క్యారీ చేస్తూ ఉంటే లైఫ్ బికమ్స్ అండ్ వి కాంట్ రీచ్ అవర్ డెస్టినేషన్. జీవితంలో ఒక పెద్ద గోల్ ఉంది, అంబిషన్స్ ఉంది, మనం ఆ అంబిషన్స్ ని, గోల్ ని రీచ్ చేయలేము, ప్రాప్తి ఉంది. అలాంటి వాళ్ళకి ఎన్ని ఎంత సుఖమైనటువంటి వాళ్ళకి ఉంటే కూడా వాళ్ళు దాన్ని, ఆ సుఖాన్ని అనుభవించలేరు. ఎందుకంటే బర్డెన్ ఉంది కాబట్టి. హ్యూమన్ బీయింగ్ ఇస్ బోర్న్ లైట్, బోర్న్ ఫ్రీ. ఎప్పుడు ఎంత మంచి ఒక వస్తువు ఉంటే కూడా ఎప్పుడు అలా పట్టుకోలేరు, దాన్ని కింద పెట్టేస్తేనే ఒక లైట్ ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనము లేని బర్డెన్ క్యారీ చేసుకుంటూ ఎంత దూరం పోగలుగుతాం. అండ్ సో ఈ కొత్త సంవత్సరంలో ఒక క్రియేటివిటీ మన జీవితంలో క్రియేటివ్గా చేసుకునాలి, క్రియేటివిటీని పెంచుకోవాలి అంటే లెట్స్ గో ద పాస్ట్. ఆ లైట్, ఆ బర్డెన్ని దించేసేయండి. కొంతమందికి ఇది అలవాటే ఉంటుందండి, దే హ్యావ్ మేడ్ ఇట్ యాజ్ అన్ హ్యాబిట్. పాత విషయాలే చెప్పుకుంటూ, జరిగిన విషయాలే చెప్పుకుంటూ, మళ్ళీ అదే మాట్లాడుతూ
అది వినే వాళ్ళకి ఎంత బోర్ కొడుతుందో తెలియదు, కానీ చెప్పే వాళ్ళు అస్సలు వాళ్ళకి బోర్ కొట్టదండి, చెప్తూనే ఉంటారు. ఎంతమంది వస్తే అంతమందికి చెప్తారు. సో లెట్ గో ద పాస్ట్ అండ్ లెట్ గో ద it's very interesting. It is called as attachment to negativity. ఇప్పుడు మంచి దాన్ని పట్టుకుని ఉంటాం. ఒక చిన్న పాప చూడండి, తనకి బొమ్మ ఎప్పుడు పట్టుకుని ఉంటుంది, ఎవరికి అస్సలు ఇవ్వదు. నిద్రపోతుంటే ఆ బొమ్మను పట్టుకొని నిద్రపోతుంది. ఎవరైనా అలా లాగితే ఆ పాపకి చాలా కోపం వస్తుంది, ఏడుస్తుంది. సో ఆ బొమ్మకి ఆ పాప అటాచ్డ్ అవుతుంది, ఎప్పుడూ వదులుకోదు. స్నానం చేయించేటప్పటికి, నిద్రపోయేటప్పటికి, బయట వెళ్ళేటప్పటికి దాన్ని క్యారీ చేస్తుంది. ఈ హ్యాబిట్ ఏమో తెలియదు కానీ, సో ద చైల్డ్ ఇస్ అటాచ్డ్ టు దట్ డాల్. అదేలా మనము కూడా మన జీవితంలో ఈ నెగటివిటీకి చాలా అటాచ్ అయిపోతాం. ఎక్కడ పోతూనే దాన్ని క్యారీ చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు కొంతమందికి నిద్ర కూడా అసలు పట్టదు. అది ఎంతవరకు క్యారీ చేస్తారంటే ఇట్ సీమ్స్ యాజ్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది పర్సనాలిటీ. అది వాళ్ళ జీవితంలో ఒక అంగంగా, భాగంగా మిగిలిపోయేలాంటి ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అండ్ అట్ వన్ పాయింట్ దాని నుంచి వదులుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తారు. నాకు పాస్ట్ వద్దు, ఇదంతా మర్చిపోవాలి, ఏదో జరిగింది. ఎప్పుడో ఒక వాళ్ళకి అలా అనిపించేటప్పుడు వదులుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళు వదులుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళు వస్తారు. దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. బట్ ఆ హ్యాబిట్ ఎంతవరకు అయిందంటే దాన్ని పట్టుకొని ఉండడం, దాని నుంచి వదిలించుకోనాలి అంటే కూడా ఇప్పుడు ఆ వదిలించుకునే దానికి వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ పడతారు. పట్టుకోండి, నేను ఎవరో వచ్చి నన్ను ఎలా వదిలిస్తారండి, ఫ్రీ చేయరు కదా. అండ్ సో అగైన్ డిటర్మినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా ఈ వెయిట్ ని మనం ఎంత క్యారీ చేసామో, ఆ వెయిట్ క్యారీ చేసే దాని వల్ల వేరే ఎన్ని డిసీజెస్ లో, మెంటల్ డిసీజెస్ లో వచ్చాయో, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, లైఫ్ లో డిస్ఇంట్రెస్ట్, డిజెక్షన్, ఇలాంటి ఫీలింగ్స్ అంతా మనసులో వస్తుంది. ఇదంతా ఇప్పుడు ఒబిసిటీ ఉండే దాని వల్ల వేరే వేరే డిసీజెస్ వచ్చేలా మనసులో ఇలా హెవీనెస్ ని క్యారీ చేసుకునే దాని వల్ల, బర్డెన్ క్యారీ చేసుకునే దాని వల్ల ఈ డిసీజెస్ అన్నీ వస్తాయి. ఏది పని పూర్తి చేయకపోవడం, దేని మీద ఒక ఆసక్తి లేక ఉండడం, అండ్ ఇంట్రెస్ట్ చూపించలేక ఉండడం, ఇవన్నీ ఇరిటేట్ కావడం, కోపపడడం, షార్ట్ టెంపర్, చిరాగ్గా ఉండడం, ఇవన్నీ ఇట్స్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ ఒబిసిటీ, మెంటల్ ఒబిసిటీ, క్యారింగ్ హెవీనెస్, క్యారింగ్ ద వెయిట్, బర్డెన్. అందుకని ఆ బర్డెన్ ని దయచేసి దించి కింద పెట్టేసేయండి. ఏ బర్డెన్ క్యారీ చేసే దాని వల్ల, ఏ భారాన్ని మీరు పెట్టుకుంటూ మీరే దుఃఖం అనుభవిస్తున్నారో అది మీకు అనవసరం కదండి. అనవసరమైన వస్తువుల్ని క్యారీ ఎందుకు చేయాలి? దాన్ని మూట కట్టి అట్లా పెట్టండి, లేదా విసరపడేయండి. కొన్ని విషయాలు నేను కింద పెట్టలేను, విసరపడేసే అంత శక్తి నాల లేదంటారా, దాన్ని సరెండర్ టు గాడ్. If you believe in God, or సమయం, God and time are the best healers అంటారండి. ఇప్పుడు మీకు గాడ్ మీద బిలీఫ్ లేదా, ఫైన్, టైం, సరెండర్ టు టైం. సమయం అనుసారంగా అన్ని సర్దుకుంటాయి, దాని అట్లా పక్కల పడేసేయండి. అండ్ ఇప్పుడు మన జీవితాన్ని ముందు హ్యాపీగా జీవించడానికి ట్రై చేయాలి. సో mentally healthy is to be free from burden, weight, and to be free from waste. వెయిట్ క్యారీ చేస్తూ మీరు లైన్లోనే నిలబడలే, జీవితాంతం వెయిటే చేయాలి. మంచిది రోజులు వస్తుంది అనే దానికి వెయిట్ చేయాలి, సుఖం వస్తుంది అని వెయిట్ చేయాలి, మంచి అదైతుంది, ఇలా వెయిటింగ్ లోనే ఉండిపోతారు. ఎందుకంటే మీరు వెయిట్ క్యారీ చేస్తున్నారు కదండి. సో యూ హ్యావ్ టు వెయిట్ హోల్ లైఫ్. ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకొని మంచిదాన్ని దాని దగ్గర మనం
పోయేటువంటి ఒక శక్తి లేదు కదా, ఎందుకంటే వెయిట్ క్యారీ చేస్తున్నాను కాబట్టి. ఐ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ వెయిట్. క్యారింగ్ వెయిట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బాండేజ్. ఇది ఒక బంధనం అయిపోతుంది మనకి. ఎక్కడ ఈజీగా పోలేను, ఎక్కడ ఈజీగా రాలేను, ఈజీగా జీవించలేను, ఒక ఫ్రీడమ్ లైఫ్ ఎంజాయ్ చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్. సో ఇట్ ఈస్ ఇన్ అ వే ఐఎమ్ సస్టైనింగ్ మై ఓన్ బర్డన్. ఇప్పుడు క్యాన్సర్ ఉంటుంది చూడండి, క్యాన్సర్ సెల్స్, అది కొన్ని ఆహారము మనం తినేదాని వల్ల క్యాన్సర్ సెల్స్ పెరుగుతుంది. సో ఇట్స్ అ ఫుడ్ ఫర్ క్యాన్సర్ టు గ్రో. కొన్ని డిసీజెస్ అది కొన్ని విషయాలు, కొన్ని పదార్థాలు మనము తినేదాని వల్ల, దాన్ని తీసుకునే దాని వల్ల ఆ డిసీజెస్ పెరుగుతాయి, ఎందుకంటే అది పెరిగేదానికి అదే ఫుడ్. అదేలా మనము ఈ బరువుని మనమే పెంచుకుంటున్నాం. మనమే దానికి భోజనం ఇచ్చి ఇవే థాట్స్ పాస్ట్ ఇంకా అలాంటి వాళ్ళు వేరే వాళ్ళ పాస్ట్ గురించి వినేదానికి చాలా ఇంట్రెస్టెడ్. అరే నా గతంలోనే ఇన్ని ఉన్నాయి, దాన్ని మోసేదానికే నాకు కష్టపడుతున్నా, మోయలేక దించలేక కష్టపడుతున్నా. ఇప్పుడు మీ గత బరువుని భారాన్ని విని దాని ఎక్కడ నేను తీసుకొని అవుతుంది. సో ఇట్స్ ఆల్ ద హోల్ లైఫ్ బికమ్స్ వెరీ హెవీ లైఫ్. బాగుండదు కదండి లైఫ్ అంటేనే. ఇట్ షుడ్ బి ఈజీ బికాస్ లైఫ్ ఈజ్ అ జర్నీ, అండ్ జర్నీలో ఎప్పుడు లైట్గా ఉంటేనే యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద జర్నీ. ఎక్కువ మీరు మూట మోసుకొని వస్తారనుకోండి, జర్నీ ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే ఆ మూటని కాపాడుకునేది, దాన్ని చూసుకునే దాంట్లోనే మన సగ టైం పోతుంది. వేరే సీనరీస్ ఎంజాయ్ చేయడం, వేరే వాళ్ళతో మాట్లాడడం, ఇదంతా ఏమి ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు. సో వై వి ల్యాక్ జాయ్ ఇన్ లైఫ్? సంతోషాన్ని ఎందుకు కోల్పోతామంటే వీఆర్ క్యారింగ్ ఫ్రమ్ ద పాస్ట్. అండ్ సో లెట్ గో ద పాస్ట్ అండ్ లెట్ గో ద సారో ఆఫ్ ద పాస్ట్. గతంలో హ్యాపీ కూడా జరిగింది కదా, ఇప్పుడు గతం సారో గురించి గుర్తు పెట్టుకునే బదులు గతం హ్యాపీ గురించి కూడా గుర్తు పెట్టుకోవచ్చు కదా. గతం చెడు గురించి మీరు మాట్లాడే బదులు గతం మంచి గురించి కూడా మాట్లాడచ్చు కదా. ఇన్ఫాక్ట్ గతం గురించి మాట్లాడే అవసరమే ఉండదు. ప్రెసెంట్ ఇప్పుడు చేసే వర్తమానంలో చేసేటువంటిదే ఎన్నో ఉంది అనే తప్పకి ఎప్పుడు గతంలోనే ఎందుకుంటారు? ఇప్పుడు మనం అందరూ వాచ్ కట్టుకుంటాం కదండి, ఆ వాచ్ లా ఈ ముళ్ళు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ ముళ్ళు ఎప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతూ ముందు పోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ గడియారంలో మీ వాచ్ లో ఆ ముళ్ళు యాంటీ క్లాక్ వైజ్ ఉల్టా పోతుంది అనుకోండి, లేదా ఆ ముళ్ళు ఆగిపోతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామండి? ఆ వాచ్ని ఏమంటాం? చెడిపోయింది. ఇప్పుడు మన మనసు కూడా పాస్ట్ గత 5 సంవత్సరాల వెనక ఆగిపోయింది. సంవత్సరాల ముందు పోతా ఉంది. 2015 అయింది, 2016 అయింది, 2017 అవుతుంది, 2020 అవుతుంది, 2025 అవుతుంది. కాకపోతే నా మనసు గతంలోనే ఉంది, అక్కడ ఆగిపోయినట్టు. అదే ఆలోచనలు, అదే ఫీలింగ్స్, అదే మనుషులు, అదే విచారాలు. సో ఐఎమ్ స్టక్ దేర్. ఇట్స్ లైక్ గెటింగ్ స్టక్ దేర్. నా జీవితము సాగుతుంది అనేటువంటి ఫీలింగ్ ఉండదు. ఇట్స్ నాట్ అ ఫ్లోయింగ్. సో మై జర్నీ హస్ స్టాప్డ్ లాంగ్ బ్యాక్. అలాంటప్పుడు ఆ ఆగిపోయిండేటువంటి మనసుని కూడా, గతంలో ఆగిపోయిండేటువంటి ఆ ఫీలింగ్స్, ఆ అనుభవాలనే మనసు ఉందంటే నా జీవితం ఆగిపోయింది అని అర్థం. అలాంటి మనసుని వాచ్లా ఆ ముళ్ళు ఆగిపోతే దాన్ని చెడిపోయింది అంటారు. నా మైండ్, నా ఆలోచనలు, నా ఫీలింగ్స్ కూడా గతంలో ఆగిపోయిందంటే ఇది కూడా ఒక రకంగా చెడిపోయిందే అని చెప్పచ్చండి. ప్రతి మనిషికి ఒక ఆలోచన క్రమం ఉంటుంది, ఆలోచన ఒక విధి విధానం ఉంటుంది. మీరు ఆలోచన చేసేటువంటి ఒక విధానం, నేను ఆలోచించే ఒక విధానం, ఇంకొకరు ఆలోచించే, ప్రతి మనిషికి ఒక ప్యాటర్న్ ఉంటుందండి, ఒక స్టైల్ ఉంటుంది.
ఆ స్టైల్ని మార్చుకున్నాను. నా మైండ్ని మార్చుకున్నానంటే ఆలోచన స్టైల్, ఇప్పుడు వాచ్ మార్చేసేయాలి. వాచ్ దీన్ని పడేసి నేను కొత్త వాచ్ తీసుకొని రావచ్చు. మనందరికీ ఒకే మనసు ఉంది కదండి. ఆ మనసు పడేసి వేరే మనసు తెచ్చుకోలేము కదండి. ఇప్పుడు ఉండే మనసుని ఆలోచన మనసు మార్చాలంటే మనసులో ఉండే ఆ థాట్ ప్యాటర్న్ షుడ్ బి చేంజ్డ్. ఆలోచన విధానము చేంజ్ చేయాలి. ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నాం, ఇప్పుడు డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ మెథడ్ ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్. అలాంటి ఒక థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసేసరికి మన హోల్ మైండ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఆ థాట్ ప్యాటర్న్ చేంజ్ చేసేది ఎవరి వల్ల సాధ్యం కదండి, మీ వల్లనే సాధ్యం. ఎవరో వచ్చి ఆ ప్యాటర్న్ చేంజ్ చేసిపోతారు. ఇప్పుడు నా కంప్యూటర్ రిపేర్ అయిందంటే, నా వాచ్ రిపేర్ అయిందంటే ఆ వాచ్ స్పెషలిస్ట్ని పిలవచ్చు, లేదా కంప్యూటర్ హార్డ్వేర్ ఎక్స్పర్ట్ని పిలవచ్చు. దాని వాళ్ళు చేంజ్ చేసిపోతారు. ఇప్పుడు నా మైండ్లో ఉండే థాట్స్ని ఆలోచనని చేంజ్ చేయాలంటే దానికి ఎవరు ఎక్స్పర్ట్స్ లేరు, మనమే ఎక్స్పర్ట్స్. యు ఆర్ your best teacher, you're your best expert. Om Shanti.